ఓం నమ శివాయ. ఒకరోజు శివయ్య పార్వతీ మాతల కుమారులైన గణేశుడికి కార్తికేయుడికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. వారిలో ఎవరికి ముందుగా వివాహం చేయాలో తెలియక ఒక పరీక్ష పెట్టారు. ఎవరైతే ముందుగా ప్రపంచాన్ని తిరిగి వస్తారో వారే విజేతలను ప్రకటించారు. కార్తికేయుడు నెమలి ఎక్కి వెంటనే వెళ్ళిపోయారు. గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి వారే నాకు ప్రపంచం అని అన్నారు. ఇది మెచ్చిన శివపార్వతులు గణేశుని విజేతగా ప్రకటించి అతనికి ముందుగా వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. మనస్తాపానికి లోనైన కార్తికేయుడు వెంటనే క్రౌంచాన పర్వతానికి వెళ్ళిపోయారు. అతని వెంటే శివయ్య పార్వతీమాత వెళ్ళారు. వాళ్ళను చూసి కార్తికేయుడు మరొక చోటుకు వెళ్ళిపోయారు. కార్తికేయుడితో పాటు నివసించడానికి శివపార్వతులు ఆ చోటున జ్యోతిర్లింగగా ఆవిర్భవించి మల్లికార్జున అనే పేరుతో పిలువబడ్డారు. ఆ చోటునే మనం శ్రీశైలం అని పిలుచుకుంటాం. ఇది మన దేశంలో ఉన్న 2వ జ్యోతిర్లింగం. ఓం నమ శివాయ.